హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో విజయవాడ ఫేమస్ చిట్టి చిట్టి పునుగుల్ని అలాగే దానికి కాంబినేషన్గా ఇచ్చే టొమాటో చట్నీని ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ టొమాటో చట్నీ ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా పునుగులు వేసుకోవడానికి పిండి కలిపేసుకుని పెట్టుకుందాము. పునుగుల పిండి కోసం మన ఇంట్లో తయారు చేసుకునే దోశల పిండిని 2 కప్పులు దోశల పిండిని తీసుకోండి. దాంట్లోకి ఒక అరకప్పు మైదా పిండిని తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని నీళ్లు వేయకుండా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా బాగా దోశల పిండిలోకి బాగా కలిసిపోయేలాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదేమి నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇంకా మనం ఈ పిండి కలుపుకుని వెంటనే కూడా పునుగులు వేసేసుకోవచ్చు. ఇలాగా స్మూత్ బ్యాటర్ లాగా రావాలండి. పిండి పలచన అయిందంటే పునుగులు ఆయిల్లో వేస్తాం కదా, ఆయిల్ అంతటిని పీల్చేసుకుంటాయి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచండి. ఈలోపు చట్నీ చేసేసుకుందాం. టొమాటో చట్నీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని 6 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేగనివ్వాలి. ఈ పచ్చిమిర్చి అల్లం అనేది బాగా వేగితే టొమాటో చట్నీ మరింత టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి వేగిపోయిందంటే పైన ఈ విధంగా తెల్ల మచ్చల్లాగా వస్తాయి. అలా వచ్చాయంటే ఇవి వేగిపోయినట్లే. ఇప్పుడు దీంట్లోకి 3 మీడియం సైజు టొమాటోల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుని టొమాటోల్ని మగ్గించాలండి. కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అలా మగ్గనిస్తే టొమాటోలు అనేవి చాలా మెత్తగా మగ్గిపోతాయండి. ఉప్పు పసుపు వేస్తే టొమాటోలు చాలా తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా మూత పెట్టేసి మగ్గించిన తర్వాత టొమాటో కొంచెం మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా నొక్కి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టొమాటో గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే టొమాటో చట్నీ అనేది తయారైపోయింది. దీనికి కాస్త పోపు పెట్టేసుకోవాలండి. ఆయిల్లో ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే టొమాటో పచ్చడి రెడీ. ఇప్పుడు పునుగులు వేసేద్దాం. మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం కలుపుకున్న పిండి ముద్దను తీసుకుని కొంచెంగా అంటే చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లోకి వేసుకోండి. చూడండి, పునుగులు మనం ఒక్కటి వేయగానే పైకి తేలుతాయి. పైకి తేలింది అంటే మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్టు, నూనె కరెక్ట్గా వేడిగా ఉన్నట్లు. నూనె సరిగ్గా వేడెక్కకపోయినా, పిండి సరిగ్గా కలుపుకోకపోయినా మనకి ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. అందుకని నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు పునుగులు వేసుకోవాలి. ఇలా మనం వేసుకోవాల్సిన పునుగులన్నీ వేసేసుకున్నాక ఇలా చక్కగా ఒక గరిటెతోటి అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా గుండ్రంగా తిప్పుతూ వేయించుకుంటే కనుక అన్ని పునుగులు కూడా సమానంగా అన్నీ ఒకటే కలర్లోకి వేగుతాయండి. మనం ముందు వేసిన పునుగులు ముందు ఒక రంగు వచ్చేసినా కూడా నిదానంగా వేయించుకుంటూ ఉంటే అన్నీ కూడా ఒకే రంగులోకి వేగుతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి అనుకోండి, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక వాయి వేసేసిన తర్వాత 30 సెకండ్లు లేదా 40 సెకండ్లు నూనెను బాగా వేడెక్కనిచ్చి అప్పుడు రెండోసారి వాయిని వేసుకుంటే పునుగులు అవి కూడా క్రిస్పీగా చక్కగా వేగుతాయి. ఇంతేనండి, చక్కగా పునుగులు టమాటో చట్నీ 2 తయారైపోయాయి కదా. చక్కగా ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.